పర్యావరణ సమస్య గురించి ప్రధానంగా గత 15 సంవత్సరాల నుంచి తమ వంతు కృషిగా పోరాడుతూ యువతను ఇందులో పాలు పంచుకునే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి నవ సమాజం కోసం, పచ్చని పర్యావరణం కోసం, భూమాత కోసం కృషి చేస్తున్నటువంటి మన అమ్మగారు లీలా లక్ష్మారెడ్డి మేడం గారు మరియు లక్ష్మారెడ్డి సారు, ఇక్కడ ఈ యొక్క కాజ్ కోసం పనిచేస్తున్నటువంటి ఎర్త్ సెంటర్ డైరెక్టర్ గారు సాయి భాస్కర్ రెడ్డి సారు, ఉమామహేశ్వర రెడ్డి సారు, సపోర్ట్ ఇస్తున్నటువంటి మన పురుషోత్తం రెడ్డి సారు, దొంతి మాధవరెడ్డి సార్ గారు, ఈ యొక్క కాజ్కి అన్నిటికీ కృషి చేస్తున్నటువంటి యువతని ఒక సన్మార్గం వైపు నడిపించడానికి, భవిష్యత్ తరానికి మార్గదర్శకులుగా నిలబెట్టడానికి, మనం నివసించే జీవించడానికి ఉన్నటువంటి గ్రహాలన్నింటిలో ఒకే ఒకటి ఎర్త్, ఈ భూమిని సంరక్షించుకోవడానికి కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క హెల్త్ సెంటర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్కి మా యొక్క సిటీ కాలేజ్ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్సుమాంజలులు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క యువతకి మా తరపున ప్రత్యేక పర్యావరణ శుభాశీస్సులు. గత 4 సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క ఎర్త్ సెంటర్ మన మేడం గారి ఆధ్వర్యంలో, ఈ యొక్క ఎర్త్ సెంటర్ ఆధ్వర్యంలో పర్యావరణం కాజ్ కోసం పనిచేయడం జరుగుతుంది. లాస్ట్ 3 years నుంచి ఎప్పుడైతే మేడం గారి ఆధ్వర్యంలో మనం వృక్ష రక్షాబంధన్ స్టార్ట్ చేశామో, అప్పుడు ప్రతి రక్షాబంధన్కి మా పిల్లలందరం మేమందరం వృక్ష రక్షాబంధన్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఇయర్ ఒక హిస్టారికల్ ప్లేస్లలో చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో, గోల్కొండ కోట దగ్గర, ఫస్ట్ టైం ఇక్కడ గోల్కొండ కోట దగ్గర, అదేవిధంగా సాలార్జంగ్ మ్యూజియంలో, ఎక్కడెక్కడైతే వృక్షాలని, ఎక్కడ కాదు ప్రతి చోట వృక్షాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజెప్పడానికి ఒక హిస్టారికల్ ప్లేస్లో చెప్తే ఎక్కువ మందికి ప్రచారం అవుతుందనే ఉద్దేశంతో దాన్ని మా మేడం గారు ఇచ్చినటువంటి ఒక చిన్న ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. అదే రోజు ఫస్ట్లో 4 years బ్యాక్ కూడా చెప్పారు, ప్రతి బర్త్డేకి మీరు మొక్కలు నాటండి అని. ఆ కార్యక్రమాన్ని మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ సిటీ కాలేజ్ నుంచి ప్రతి వాళ్ళ బర్త్డేకి వాళ్ళ ఇంటి దగ్గర మా కాలేజీలో మొక్కలు నాటడం కూడా జరుగుతుంది. మా మేడం గారు ఇచ్చిన ఒక మాట ఎంతోమంది పిల్లలకి ఇన్స్పిరేషన్ అయింది. దాంతోనే మీ ఒక్క మాట ఎర్త్ సెంటర్కి మనం వెళ్దామనగానే మేడం గారు 20 మంది అని కండిషన్ పెట్టారు, కానీ మా వాళ్ళు 100 మంది రావడానికి రెడీ అయిపోయారు. ఈ మధ్యలో నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. 20 మంది అని మేడం చెప్పారు, మా వాళ్ళేమో ఎక్కువ మంది వస్తూ అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక మేడంని, సాయి భాస్కర్ సార్ని అందరినీ బతిలాడి మరి మా యొక్క విద్యార్థుల్ని నెక్స్ట్ మా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కూడా, వాళ్ళు చాలామంది చాలా ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ విలేజ్లలో కూడా చాలా యాక్టివిటీ చేస్తున్నారు. చాలా వరకు మా వాళ్ళు ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీ చేస్తూ ఇక్కడ కూడా చాలామంది పిల్లలు, ఇక్కడికి వచ్చిన ఎర్త్ సెంటర్కి వచ్చిన అందరు పిల్లలు సెంట్రల్ యూనివర్సిటీలలో ఎంఎస్సీ సీట్స్ సాధించారు. వాళ్ళు పర్యావరణం గురించి వర్క్ చేయడమే కాదు, మంచి సెంట్రల్ యూనివర్సిటీలో సీట్స్ సాధించారు. ఎక్కువ మంది న్యూట్రిషన్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సులు చేస్తున్నారు. వాళ్ళ జనరల్ సబ్జెక్ట్స్ వదిలిపెట్టి కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్ని, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ అలాంటి కోర్సులు చేయడానికి ప్రేరేపించినటువంటి ఈ యొక్క ఎర్త్ సెంటర్కి మేమందరం ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇకపోతే యూత్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. నేను స్టార్ట్ చేస్తే చాలా టైం అవుతుందో అని స్టార్ట్ చేయలేకపోతున్నాను. మనం తెలిసిందే, గో బ్యాక్ టు నేచర్. మేము ఎంత టెక్నాలజీ పైన నిల్చున్నా కూడా నేచర్ పైనే మనం ఆధారపడి ఉండాల్సి వస్తుంది. స్వామి వివేకానందని మాటల్ని తీసుకున్నా, అబ్దుల్ కలాం మాటలు తీసుకున్నా, ఎంతో గొప్ప న్యూక్లియర్ సైంటిస్టుల మాటలు తీసుకున్నా కూడా గో బ్యాక్ టు నేచర్. ఈవెన్ నోబెల్ ప్రైజ్ సృష్టికర్త కూడా తను ఎందుకు ఆటంబాంబును కనుక్కున్నానా అని బాధతో ఈ యొక్క విధ్వంసానికి కారణమైనటువంటి దీని ఈ యొక్క అమౌంట్ని నేను శాంతి కాముకం కోసం, ఒక మంచి సృష్టి కోసం
ఉపయోగించగలిగితే బాగుంటుందనే నోబెల్ బహుమతిని క్రియేట్ చేయడం జరిగింది. అలా ప్రతి ఒక్కరూ, అందులో మన భారతదేశం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పటి యువత కొంచెం దారి తప్పుతుంది. భారతదేశం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన పూర్వం నుంచే మనం ప్రకృతిని ప్రేమిస్తున్నాం, ప్రకృతినే దైవంగా పూజిస్తాం, సూర్యుని నమస్కరిస్తాం, చెట్లను పూజిస్తాం. అదే సంస్కృతిని మనం తరతరాలకు నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ చేయగలిగితే మన భారతదేశం పర్యావరణ సంబంధంగా చాలా సుప్రసిద్ధంగా ఉండగలుగుతుంది. కానీ వెస్టర్న్ కల్చర్ని చూసి మనం కూడా వేస్ట్ అయిపోతున్నాం. వెస్టర్న్ వాళ్ళు ఈస్ట్కి వచ్చి బాగుపడ్డారు, కానీ మనం ఈస్ట్ వాళ్ళం వెస్టర్న్ కల్చర్ చూసి చెడిపోతున్నాం. ఆ వెస్టర్న్ కల్చర్ని మనం కొంచెం తగ్గించుకొని మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన పూర్వీకుల నుంచి మనం కొంత అలవర్చుకుంటే మనం చాలా వరకు పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాం. వ్యవసాయం కూడా, మన పూర్వ వ్యవసాయం కూడా ఎలా ఉండేది? ప్రకృతి సిద్ధ వ్యవసాయం ఉండేది. అదంతా పోయింది. గ్రీన్ రెవల్యూషన్ పుణ్యమా అని మొత్తం వ్యవసాయమే. ఏది తిన్నా మనం పెస్టిసైడ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ తినాల్సి వస్తుంది, ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ ఫుడ్ తినాల్సి వస్తుంది. అగైన్ నౌ వీఆర్ గోయింగ్ టు ఆర్గానిక్ రెవల్యూషన్, సైక్లింగ్ ఓల్డ్ పాతకాలానికి వెళ్తున్నాం. అలా మన పూర్వీకుల నుంచి మనం ఎంతో కొంత నేర్చుకొని దాన్ని తర్వాత తరానికి, సమాజానికి అందించడానికి మనం ఇలాంటి వారధుల సహాయంతో మనం ముందుకు ప్రయాణించాలి. మేడం గారు చెప్పినట్టు మేము మా కాలేజ్ నుంచి ప్రతి సాటర్డే పిల్లల కోసం ప్రోగ్రాంలో భాగంగా ఎవ్రీ సాటర్డే మా పిల్లలు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ సాటర్డే ప్రైమరీ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళతో ఆటలు ఆడిపియటం, పాటలు పాడిపియటం, ప్రకృతి గురించి చెప్పేయటం. వీళ్ళ కరికులంలో సాటర్డే వాళ్ళ కోసమే కేటాయించడం జరిగింది. ఎవ్రీ సాటర్డే మేడం గారు అన్నారు, ప్రకృతి కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం మా పిల్లలు ఎప్పుడో ముందు నుంచే 1 year బ్యాక్ నుంచే పనిచేస్తున్నారు. దానికి కూడా మేము మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి నా తరఫున ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మేము అందులో ముందున్నందుకు నేను కూడా గర్వపడుతున్నాను. మా వాలంటీర్స్ తరఫున మేము మీకు ఆ విషయాన్ని కూడా కొంచెం తెలియచేయాలని అనుకున్నాము. ఎవ్రీ సాటర్డే మా యొక్క వాలంటీర్స్ మా నియర్ బై చార్మినార్ ఓల్డ్ సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్కి వెళ్ళటం, అక్కడ పిల్లలతో ఆటలు ఆడిపియటం, పాటలు పాడిపియటం, వాళ్ళ స్కూల్కి అట్రాక్ట్ చేయడం, స్కూల్కి వచ్చే విధంగా అట్రాక్ట్ చేయడం, వాళ్ళకు ప్రకృతి గురించి చిన్న చిన్న విషయాలు తెలియజేయటం జరుగుతూ ఉంది. అలా ఇంకా వీలైతే మన ఇక్కడికి వచ్చిన యంగ్ స్టూడెంట్స్ అందరూ కూడా అలాంటి అవకాశం ఉంటే ఆ స్కూల్స్లోకి వెళ్ళి వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని నెక్స్ట్ భవిష్యత్ తరాల్ని ప్రోత్సహిస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అందులో మీ చేతులు కూడా జోడిస్తే ఇంకా కొంచెం యువత, నిజంగా చెప్పాలని చెప్పకూడదు కానీ ప్రైమరీ స్కూల్స్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ చాలా వరకు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఐ కాంట్ టాక్ ఇన్ ఆన్ స్టేజ్, అట్లా పరిస్థితి వచ్చేసింది. ఆ పరిస్థితుల నుంచి కొంతవరకైనా మన వంతు సహాయం చేయగలుగుతామని నాట్ మీ బట్ యూ అనేటువంటి మా ఎన్ఎస్ఎస్ స్లోగన్తో మేము అలా వెళ్ళటం జరుగుతుంది. దానికి మా కమిషనర్ మేడం గారు కూడా అందరినీ ప్రశంసించడం జరిగింది, వాకాటి కరుణ మేడం గారు కూడా. అలా మేము ఎప్పుడైతే సీజేఆర్తో అనుబంధాన్ని పెట్టుకున్నామో అప్పటి నుంచి 1 కాదు 2 కాదు చెప్పకూడదు మాకు మేము, కానీ ఎన్నో పర్యావరణ సంబంధమైన ప్రోగ్రాములు చేస్తున్నాం. ఎన్నో యూత్ని పర్యావరణ పరిరక్షణ వైపు ప్రేరేపించడంలో, పర్యావరణ సంబంధించిన ప్రతి ఒక్క దినోత్సవాన్ని జరుపుకోవడం, ప్రజల్లో అవగాహన కలిగించడం జరుగుతుంది. ఇంకా మీకు చాలా వేరే టాక్స్ ఉన్నాయి కాబట్టి నేను తర్వాత వీలైనప్పుడు ఎక్కువగా మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ గివెన్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.